అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గుడికి బయలుదేరామండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా బద్దిరాజుపాలెంలో ఉన్నాం. ఈ బద్దిరాజుపాలెం నుంచి విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం, పరిటాల, నందిగామ, తర్వాత నెక్స్ట్ ఇదేనండి. ఈ గుడికి మనం దర్శించుకుంటాం పెనుగంచిప్రోలు. ఇది జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలులో ఉంది. లేట్ చేయకుండా మనం బయలుదేరదాం రండి. చివరికైతే మనం గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి బస్సు రూట్స్ ఉన్నాయండి. ఈ గుడి దగ్గరికి బస్సులు వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. అదిగో అటు నుంచి మా వాళ్ళు కూడా మెల్లగా దిగి వస్తున్నారండి. మనం వెళ్ళి ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం. అటువైపు ఉందండి అమ్మవారు. మనం గుడి వెనక వైపు దిగాం. ఇక్కడ ఇది కనపడుతుందా? ఇది ఇటు సైడ్ అదండి, లెఫ్ట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ ద్వారం అండి. అసలు మెయిన్ ద్వారం అటు పక్కన ఉందండి. వెళ్ళి చూద్దాం రండి. ఇది గోశాల అండి. ఈ గుడికి సంబంధించిన గోశాలలు మొత్తం 150 ఆవులు ఉన్నాయంటండి. అన్ని ఆవులను ఇక్కడ పెట్టలేరు కాబట్టి ఇక్కడ ఐదు ఆవులు పెట్టారండి. ఐదు 4 ఉన్నాయండి. ఇక్కడ మేత కొని అందరూ ఆ గోమాతలకు వేస్తున్నారండి. 10-15 రూపాయలు తీసుకుంటాడండి ఒక్కొక్క కట్ట వచ్చేసి. అందువల్ల వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క కట్ట తీసుకుని ఆ గోవులకి వేస్తే మనకు చాలా పుణ్యం అండి. అందరూ వేయండి. పదండి పైకి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తుందేనండి మెయిన్ ద్వారం. ఈ ద్వారంలో నుంచే భక్తులందరూ లోపలికి వెళ్తారు. ఒక పక్క నుంచి లోపలికి, ఒక పక్క నుంచి బయటికి వస్తారు. ఇదే అమ్మవారిది మెయిన్ ద్వారం. ఇక్కడ కెమెరాలు అలౌ చేయట్లేదండి లోపల. అందుకనే మీకు అమ్మవారిని నేను చూపించలేకపోతున్నాను. దీనికి నేను చాలా చింతిస్తున్నాను. కెమెరాలు లోపలికి అలౌ చేయట్లేదు. సెల్ ఫోన్లు కానీ, కెమెరాలు కానీ అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఫుల్ చెక్కింగ్ ఉందండి లోపల. మనం లోపల వీడియోలు తీయలేము. నేను ఇంతకు ముందు 2016లో వెళ్ళినప్పుడు పర్మిషన్ ఉంది లోపలికి. ఇప్పుడు అసలు ఏమీ అలౌ చేయట్లేదండి. ఫుల్ చెక్కింగ్ చేస్తున్నారు. లోపల కూడా ఫుల్గా చెక్కింగ్ ఉంది. సెల్ ఫోన్లన్నీ ఇక్కడ బయటే మేము సెక్యూరిటీకి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతున్నామండి.
దానికి కూడా వాళ్ళు 10 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. అయినా పర్వాలేదు, నేను అమ్మవారిని చూపించలేనందుకు చాలా బాధపడుతున్నానండి. మున్నేరు బ్రిడ్జి మీద నుంచి మనం మామిడి తోటలోకి వచ్చేసామండి. ఈ మామిడి తోటలోనే చిన్న చిన్న రీసార్ట్స్ లాగా కట్టారు. వచ్చిన భక్తులకు సౌకర్యార్థం కట్టారండి. ఇక్కడ షామియానా కానీ, వంట పాత్రలు కానీ, గ్యాస్తో సహా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ మనం తీసుకున్నట్టుకోవచ్చు. మన వాళ్ళు ఆల్రెడీ ఇదిగో చూసారా, మటన్ కూడా రెడీ చేసేశారు. మేము దర్శనం చేసుకుని వచ్చే లోపే ఈ తతంగం అంతా ఇక్కడ వీళ్ళు కానిచ్చేశారండి. అవి అక్కడ టిఫిన్లు కూడా చేసేస్తున్నారు. అయినా ఇంటి దగ్గర మేము టిఫిన్ చేసి వచ్చాము, అయినా కానీ మళ్ళీ తలో కొంచెం తింటున్నాము. అందరూ టిఫిన్ తినేసిన తర్వాత కొంచెం సేపు అలా సరదాగా గడుపుతాము. తర్వాత భోజనాలు రెడీ చేస్తారు, తిని ఇంటికి బయలుదేరవచ్చు. అసలు అమ్మవారి కథ ఏంటంటే, బాల్యం నుంచి అమ్మవారు చాలా గారంగా పెరిగిందండి. యుక్త వయసు వచ్చిన తర్వాత మేనమామ కుమారుడు గోపయ్యకిచ్చి అమ్మవారికి పెళ్లి జరిపించారు. గోపయ్య ఆలుమందలను కాసేవాడండి, అంటే పశువులను కాసేవాడు అనమాట. అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధలు పడిందండి. గోపయ్య ఆలుమందలు గాయటానికి అడవికి వెళ్ళినప్పుడు తోడుకోడలు, అత్త ఈవెన్ చాలా వేధించేవాళ్ళు, చాలా బాధ పెట్టేవాళ్ళండి. ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ప్లేస్లోనే అమ్మవారు వచ్చి ఇక్కడ స్నేహితులతో ఇక్కడ తిరిగేవాళ్ళండి. ఈ ఏరియాలో, ఈ మున్నేరులో స్నానం చేసేవాళ్ళు, బట్టలు ఎత్తుకుని మళ్ళీ వెళ్ళేవాళ్ళు ఊర్లోకి. ఇదేనండి ఈ ఏరియా అంతా. మనం ఇప్పుడు ఈ కూర్చున్న ఇదిగో ఈ కనపడుతుంది కదా, ఈ ఏరియా మొత్తం అదేనండి. ఈ మామిడి తోటలు ఇవన్నీ ఇప్పుడు పెట్టారు, అంతకుముందు ఇదంతా అడవిలాగా ఉండేది. తిరుపతమ్మ చివరి దశలో కూడా కుష్ఠవ్యాధికి గురైందండి, ఎన్నో బాధలు పడిందండి. ఇంట్లోకి రాని లేదు అమ్మవారిని, చాలా నరకయాతన పెట్టారండి. గోపయ్యని పులి తినేయడంతో ఈమె బాగా విరక్తి చెందిందండి. సతీ సహగమనం చేసింది. ఆమె చనిపోయి ఇక్కడే అమ్మవారి గెలిచింది, భక్తులను రక్షిస్తూ ఉంది. సింపుల్గా అమ్మవారి కథ ఇంతేనండి. ఇది సింపుల్గా, ఇది చెబితే చాలా పెద్దగా ఉంటుంది, కానీ మనం తెలుసుకోవడానికి సింపుల్గా అయితే ఇదే. అమ్మవారు చాలా బాధలు పడింది, కుష్ఠవ్యాధి వచ్చింది. లాస్ట్ దశలో కూడా గోపయ్య చనిపోవడంతో సతీ సహగమనం చేసి అమ్మవారు గెలిచిందండి. ఇక్కడ సింపుల్గా కథ ఇది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం మున్నేరు చూసేద్దాం సరదాగా, పదండి.
భోజనాలు రెడీ అయిపోయినాయండి. వెళ్ళి భోంచేసి మెల్లగా ఇంటికి చేరదాం పదండి.